లో యాకోబుకు దేవునితో ఉన్న ఒక అనుభూతి, యాకోబు ఏ విధంగా దేవునితో పోరాడాడో ఈ రాత్రి మనం అందరం కూడా దేవునితో పోరాడాలి. దేవునితో పోరాడడం అంటే ఆషామాషి కాదు. దేవునితో మనం యుద్ధం చేయాలంటే అది మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ఆధిక్యత. గమనించండి ప్రియులారా, కరోనా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతోమంది మట్టిలో కలిసిపోయారు, కానీ దేవుడు మనకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు. అదేంటి అంటే దేవుడు మనల్ని సజీవులుగా నిలబెట్టాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఈ ఆన్లైన్ ప్రేయర్లు, ఉపవాస ప్రార్థనలు అనేకములు జరిగిస్తూ ఉన్నప్పుడు ఎందుకు మనం ఈ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు చేయాలి? నేను 3 వ్యక్తులను పరిచయం చేస్తాను. ఈ రాత్రంతా ప్రార్థించడం ద్వారా వారు ఎలాంటి అనుభూతిని పొందుకున్నారు గమనించండి. అందరికి సుపరిచితమైన లేఖనము కీర్తనలు 1వ అధ్యాయము, ద బుక్ ఆఫ్ సామ్స్ చాప్టర్ 1 మొదటి అధ్యాయము 1వ వచనము నుండి గనక మనం చదివితే రాయబడిన కొన్ని విషయాలు మనం చూద్దాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక. అందరికీ తెలిసినటువంటి మాట. ఫ్రమ్ చైల్డ్హుడ్ వీఆర్ హియరింగ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్. మనము చిన్నప్పటి నుండి ఈ మాటలు వింటున్నాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు, దీవారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. We are the blessed people. We are meditating the word of God day and night. దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కనుక మనము ఇప్పుడు చక్కగా పడక మీద నిద్రిస్తున్న వారి కంటే మనం ధన్యులమా కాదా? వీఆర్ మెడిటేటింగ్ డే అండ్ నైట్. దేవుని యొక్క వాక్యాన్ని దీవారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై. చిన్నప్పటి నుండి చదువుతున్నాం. అసలు మెడిటేటింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని దీవారాత్రం ధ్యానించిన వారు, దీవారాత్రము దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని, దేవుని యొక్క సన్నిధిని అనుభవించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథములో మన పితరులు ఉన్నారు, అనేకులు ఉన్నారు. ఆదికాండము నుండి మనం ప్రకటన గ్రంథం వరకు చదివితే అనేక మంది భక్తులు రాత్రికాల సమయంలో దేవునితో పోరాడి గెలిచిన వాళ్ళే. అనేక సార్లు రాత్రికాల సమయంలో మోకాళ్ళ మీద ఉండి దేవుని సన్నిధిలో గోజాడినటువంటి వారే. కనుక అందుకే వారు ధన్యులుగా పిలువబడ్డారు. ఈరోజు చాలా సమస్యలను చూసి కృంగిపోతాం, పరిస్థితులను చూసి కృంగిపోతాం, నలిగిపోతూ ఉంటాం. నాకే ఎందుకు ఇలా జరిగింది, నా జీవితంలో ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలా జరగాలన్నటువంటి కొన్ని పరిస్థితులు మన దగ్గరికి వచ్చినప్పుడు కృంగిపోయి వేసారిపోయి నా పరిస్థితికి ఇంతే అని చెప్పేసి మనం చాలాసార్లు మన జీవితాన్ని ఎండ్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాం. కనుక ఈ రాత్రి 3 వ్యక్తుల్ని పరిచయం చేస్తాను. మొట్టమొదటిగా యాకోబును మనం చదివాం. యాకోబు యొక్క పరిస్థితి ఎలా అయిపోయేదంటే, తను తన అన్నయ్యైన ఏశావుకు భయపడుతూ, తన అన్నయ్యైన ఏశావు, చదవండి ఒకసారి 32వ అధ్యాయము అందరూ కూడా తీసి పెట్టుకుందాం. యాకోబు యొక్క పరిస్థితి కనుక చూస్తే, తన అన్నయ్యైన ఏశావు తనను చంపడానికి తనను 400 మందిని తన మీదకి పంపిస్తున్నప్పుడు తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి, ఎందుకయ్యా మరి తమ్ముని చంపడానికి అన్న ప్రయత్నం చేస్తున్నాడు? అన్నను తమ్ముడు మోసం చేశాడా, తమ్ముడిని అన్న మోసం చేశాడా? తమ్ముడే అన్నను మోసం చేశాడు. మరి ఇప్పుడు ఒక సమయం వచ్చింది, అన్న మనసంతా కూడా విసికి వేసారిపోయింది. ఫోర్జరీ సైన్ చేయించుకున్నాడు. ఫోర్జరీ సైన్. వాళ్ళ అన్న ఒక ఆస్తిని ఏం చేశాడు? ఆయన ఫోర్జరీ సైన్ చేసి తీసుకున్నాడు. ఆ తప్పు అతన్ని వెంటాడుతుంది. యాకోబు అంటే అందరం ఎన్నోసార్లు ప్రసంగం విన, మోసగాడు ఈజ్ ఎ చీటర్ పర్సన్. అనేక సార్లు మన స్థితిగతులు, మన పరిస్థితులు అన్నీ కూడా
మన జీవితాల్లో మన సాక్ష్యం మీద ఆధారపడుతూ వెళ్తూ ఉంటాయి. ఓ టైం వచ్చింది, వారి అన్న ఆయనను వెంటాడుతున్నాడన్న వార్త తనకు వినబడినప్పుడు తన పిల్లల్ని తీసుకొని ఆ రాత్రి ప్రయాణమై తన భార్యల్ని తన పిల్లల్ని తీసుకొని 22వ వచనంలో నుండి చూసాం, దాసీలను తీసుకొని తన 11 మంది పిల్లల్ని తీసుకొని ఎబ్బోకు రేవు దాటించేశాడు. కానీ ఇతడు ఒక్కడే మిగిలిపోయాడు. కొన్ని పరిస్థితులు మనకు ఎలా ఉంటాయి తెలుసా? అందరూ మన చుట్టూన్నట్టుగానే ఉంటాం, కానీ మనం ఒంటరిగా మిగిలిపోతాం. గమనించండి ప్రియులారా, అందరూ మన చుట్టూ ఉన్నట్టుగానే ఉంటాం, కానీ ఒంటరిగా మిగిలిపోతాం. ఆ ఒంటరిగా నీవు ఉన్నప్పుడే అక్కడికే దేవుని ప్రసన్నత దిగి వస్తుంది. చెప్పలు కొడదాం, అక్కడికే దేవుని ప్రసన్నత వస్తుంది. యు విల్ రిసీవ్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ వెన్ యు ఆర్ అలోన్. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. కానీ దేవుడు తన జీవితంలో తన పేరులో మార్పు తీసుకురాబోతున్నాడు, తన బ్రతుకులో మార్పు తీసుకురాబోతున్నాడు, తన జీవితంలోనే మార్పు తీసుకురాబోతున్నాడన్న విషయాన్ని యాకోబు నమ్మాడు. నమ్మి ఏం చేశాడు తెలుసా? ఆ రాత్రి ఒంటరిగా మిగిలిపోయి 23వ వచనంలో చూస్తే, యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేసెను. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. హి వాస్ ఫైటింగ్. 25వ వచనంలో అంటాడు, తాను అతన్ని గెలవకుండా చదవండి. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడుగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాటుట వలన యాకోబు తొడగుడవలసెను. గమనించండి ప్రియులారా, హి వాస్ ఫైటింగ్ విత్ గాడ్. దేవునితో పోరాడుతున్నప్పుడు ఒక సైన్ కావాలి, ఒక గుర్తు కావాలి. నాకు ఈ అనుభవం చాలా తెలుసు ప్రియులారా. రేపు ఉదయాన్నే మా దగ్గర సేవకుల సదస్సు ఉంది. ఆయన ఈ రాత్రి మనం ప్రయాణం చేసి వస్తాం, మరలా తిరిగి వెళ్ళాలి. అనేక మార్లు మా పరిచర్యలో మన కుటుంబాల్లో రాత్రికాల సమయంలో డే మొత్తం పరిచర్య చేసి రాత్రికాల సమయంలో దేవునితో పోరాడేటువంటి అనుభూతి మనం ఏర్పాటు చేసుకోవాలి. సేవకులందరికీ తెలుసు వారు ఎంతగా రాత్రి దేవునితో పోరాడుతారు. కొంతమంది పెందెల కడనే లేచి దేవునితో పోరాడుతూ ఉంటారు. యాకోబుకు కూడా ఇలాంటి ఒక అనుభవం ఉంది ప్రియులారా. దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు, దేవునితో ఆయన పోరాడుతూ ఉన్నాడు. ఆ పోరాటం ఏంటంటే, ఇప్పుడు భయం వచ్చేసింది. మా అన్న నన్ను చంపుతాడేమో, నా కుటుంబాన్ని చంపేస్తాడేమో, ఇక నా జీవితం ఇక్కడికి ఎండ్ అయిపోతుందేమో అని ఒక భయాందోళన మొదలైంది. ఈ రాత్రి ఒక మాట చెప్తున్నా, నువ్వు ఒంటరిగా మిగిలిపోయినా, నీలో ఒక భయం మొదలైనా దానికి ఈ రాత్రి దేవుడు పరిష్కారం ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందుకనే ఈ పెనుయేలు అనే ఒక స్థలానికి మనం వచ్చాం. నేను అందుకనే ఆల్ నైట్ ప్రేయర్ ఈజ్ ద ప్లేస్ ఆఫ్ పెనుయేల్. దేవునితో మనం ఒక పెనుయేలు, ఒక పోరాడే స్థలానికి మనం వచ్చాం. మనకు మంచి అవకాశం రాత్రంతా దేవునితో పెనుగలాడడానికి, దేవునితో పోరాడడానికి, దేవుని యొక్క అద్భుతాన్ని చూడడానికి, దేవుడు మనకిచ్చేటువంటి ఆ అద్భుతాన్ని అనుభవించడానికి దేవుడు మనకిస్తున్న ఒక మంచి అవకాశం ఆల్ నైట్ ప్రేయర్, సంపూర్ణ రాత్రి ప్రార్థన. దివారాత్రులు తెల్లవారు వరకు గమనించండి. అక్కడ ఇంకా 26వ వచనం, ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, చూడండి, గాడ్ సెడ్ లీవ్ మీ Jacob leave me, I want to go. కానీ అతడు until you bless me, నీవు నన్ను I will not leave you. ఆయన అంటారు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను పోనీయను. ఎప్పుడన్నా అన్నారా, దేవా నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నేను నిన్ను పోనీ? అలాంటి ఫైటింగ్ ఉందా మన దేవునితో? అలాంటి అనుభూతి ఉందా? నువ్వు నన్ను దీవిస్తేనే తప్ప ప్రభువా, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప, నీవు నాకు స్వస్థత ఇస్తేనే తప్ప ప్రభువా నేను నిన్ను వదిలిపెట్టను అనే అనుభూతి మనకుందా?